హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి గవర్నమెంట్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. సో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే బాల్మేర్ లారీ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ అన్నమాట. సో వీళ్ళైతే మనకి ట్రావెల్ అండ్ వెకేషన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి అయితే వీళ్ళు వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదైతే పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ డిపార్ట్మెంట్ కింద అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏంటంటే వీళ్ళైతే టూర్స్ అండ్ ట్రావెల్ కి సంబంధించి లాజిస్టిక్ సర్వీసెస్ గురించి వీటి గురించి అయితే మీరు వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే వీళ్ళైతే డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా అయితే అదర్ బిజినెసెస్ కూడా చేస్తూ ఉంటారు ఈ కంపెనీ నుంచి అయితే. సో వీళ్ళైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలకైతే వీళ్ళు కరెంట్ ఓపెనింగ్స్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు అనమాట ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మీకు ఇక్కడ ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో పూర్తిగా అన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయండి. చివరిదాకా చూడండి. సో మనకైతే ఇక్కడ జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రావెల్ కి సంబంధించి. సో మీకు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బిఎస్సి, బీకామ్, బిఏ, బీటెక్, లేకపోతే బీబీఏ, బీబీఎం, లేకపోతే బీ ఫార్మసీ, ఇలా బీ ఆర్కిటెక్చర్, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు అనమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు సర్టిఫికేషన్ ఇన్ టికెటింగ్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్పిచ్చారు. అంటే మీకు టికెటింగ్ లో మీకు ఎలాంటి డిప్లొమా ఉన్నా, సర్టిఫికేషన్ ఉన్నా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతే లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా ఒకసారి అప్లై చేసి చూడండి. ఒకవేళ జాబ్ వస్తే జాబ్ లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఇక్కడ వీటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ప్రొవైడింగ్ సపోర్ట్ ఇన్ క్యారింగ్ అవుట్ డే బై డే ట్రావెల్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ఇక్కడ ఫేర్ కన్స్ట్రక్షన్, మేకింగ్ రిజర్వేషన్స్, సో టికెట్ ని ఇష్యూ చేయడం, తర్వాత బిల్స్ ని జనరేట్ చేయడం, ఇలాంటివన్నీ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో ఇదైతే మనకి జూనియర్ ఆఫీసర్ జాబ్ కి అయితే ఈ రోల్ అయితే ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 18th ఏప్రిల్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అప్లై చేసేసుకోండి. మిగిలిన వాటి జాబ్లకైతే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. మిగిలిన జాబ్ కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో ఈ జూనియర్ ఆఫీసర్ జాబ్ కి అయితే 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు కాంపెన్సేషన్ కూడా అయితే ఇచ్చారు. మీకు పిఎఫ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బోనస్ కూడా అయితే ఇస్తారనమాట. తర్వాత 3 years ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఒకవేళ మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటే మన ఛానల్ వీడియోస్ లో అయితే ఉన్నాయి. వాటిని చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కాంపెన్సేషన్ అనేది మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మీకు కాంపెన్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పించారు, జనరల్ కండిషన్స్ ఇచ్చారు. ఇవన్నీ పూర్తిగా అయితే ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మాత్రమే మీకు రిటర్న్ టెస్ట్ కానీ ఆర్ ఇంటర్వ్యూ కానీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అవుతారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మొత్తం అంతా చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. సో వీటికి అప్లై చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇది వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీకైతే లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. కింద లాస్ట్ స్క్రోల్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరైతే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత
మీకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్‌సైట్ అనేది. సో, మీరైతే ఇక్కడ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత మీరైతే యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, షార్ట్‌గా ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో. తర్వాత మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రెస్, మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఈ టిక్ బాక్స్ మీద టిక్ చేసి రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత లాగిన్ అయ్యి అయితే మీరు ఆ జాబ్‌కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందాక లింక్‌లో ఇక్కడ మీకు అప్లై ఫర్ ఎగ్జిక్యూటివ్ టర్మ్స్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది చూసారా? సో, ఇక్కడైతే ఈ సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇందాక మీరు యూజర్ నేమ్ ఇచ్చారు కదా! సో, అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి ఇది టిక్ బాక్స్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో, ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అప్‌లోడ్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. అది వెళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.